వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. ఆల్కహాల్ బాగా తీసుకున్న వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవ్వకపోగా ఏం తీసుకొని బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవుతుందంటే ఇదేమిటంటేనండి, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది మోర్ కామన్. ఏమవుతుందంటే మనం ఒబీస్ వల్ల, సపోజ్ మనకి ఒబిసిటీ అంటే ఏంటి, మన బాడీలో చర్మం కింద ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడాన్ని ఒబిసిటీ అంటాము. ఓన్లీ చర్మం కిందే అవుతుందా, ఇంకెక్కడ అవ్వదా? ఎందుకు అవ్వదు? లివర్లో కూడా అవుతుంది. ఇందాకలే చెప్పాను కదా, లివర్లో లివర్ టిష్యూ మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే టిష్యూ అంటే డ్యామేజ్ అయిన లివర్ టిష్యూ అయినా లేకపోతే ఫ్యాట్ అయినా వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి ట్రిగర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్ విల్ డ్యామేజ్ ఇట్ సెల్ఫ్ అనమాట. దాన్నే మనము ఫ్యాటీ లివర్ అని చెప్తాం. ఒకసారి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయింది అనుకోండి, 1, 2, 3, 4 స్టేజెస్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఫ్యాట్ ఈజ్ మోర్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అండి, 60% కేసెస్ లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాళ్ళు 60% ఆల్కహాల్ ఉంటే 40% నాన్ ఆల్కహాల్ ఉన్నారు. అప్పుడు మా ఫుడ్ అండి మెయిన్, అండ్ స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ అండి. ఇప్పుడు మీరు ఏ కండిషన్ లేకపోయినా పేషెంట్కి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. యంగ్ పేషెంట్స్, అసలు జిమ్ అంటేనే ప్రాణం ఇచ్చే వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే స్ట్రెస్సే. మీరు మీ మన పల్స్ రేట్లని బీపీలని మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే, ఇప్పుడు థ్రెడ్మిల్ చేస్తారండి, 140, 160 కొడితే అది పల్స్ రేట్ కొంతమందికి మళ్ళీ 80కి వచ్చేస్తుంది. ఈ రిథమ్ చేంజెస్ వల్లే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అదే కాన్సెప్ట్ ఈజ్ ఫ్యాటీ లివర్. ఇప్పుడు 60 ఆల్కహాల్ వాళ్ళు ఉంటే 40 వాళ్ళు నాన్ ఆల్కహాలిక్స్ అనమాట. సో వాళ్ళు వీళ్ళని ఏం లేదు. ఇప్పుడు ఒబిసిటీ ఈజ్ ద మోర్ డేంజర్ దాన్ ఆల్కహాల్. ఎందుకంటే ఒబిసిటీ ఫ్యాట్ వన్స్ బాడీలో అక్యుములేట్ అయితే బాడీలో అయినా ఈవెన్ బ్లడ్ వెజల్లో కూడా అక్యుములేట్ అవుతుంది. వెరీ డేంజరస్ అండి. ఫ్యాట్ ఈస్ ద వెరీ డేంజరస్ యాక్చువల్లీ. అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. డైటింగ్ చేస్తే ఏం రాదు. ఈ ఫ్యాట్ వచ్చింది మన బాడీలో కానీ తెలిపే ఒక ఇండికేషన్ ఏదంటే మనం వెయిట్ పెరగడమేనా డాక్టర్? వెయిట్ పెరగడము. నెక్స్ట్ బాడీని చూస్తేనే పేషెంట్కి వాటర్ ఉన్న బాడీయా మస్కులర్ బాడీ అనేది తెలిసిపోతుంది. మన యాక్టివిటీ తగ్గిపోతుంది. యాక్చువల్గా మజిల్ ఉన్న అతను వేరు, మన వేరు. బాడీలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన బాడీలో మీరు ఎలా అయినా తినండి, కార్బోహైడ్రేట్ తినండి, ఫ్యాట్ తినండి, బాడీకి ఏం కావాలంటే అదే తీసుకుంటుంది. మీకు సపోజ్ బాడీకి కార్బోహైడ్రేట్ కావాలనుకోండి, ఫ్యాట్లోంచి మజిల్లోంచి కూడా కార్బోహైడ్రేట్ బయటికి తీస్తుంది. అది ఓన్లీ ఫ్యాటే కావాలనుకోండి, కార్బోహైడ్రేట్ నుంచి కూడా ఫ్యాట్ తీస్తుంది. మనం అనుకుంటాము అసలు నేను ఓన్లీ కీటో డైట్ చేస్తాను, ఓన్లీ ప్రోటీన్ తింటానంటే మీరు తిన్న ప్రోటీన్లోంచి దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్ బయటికి లాగుతుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే కొంచెం పొట్ట ఉన్నా కొంచెం 30 years అతను 20 years అతను సేమ్ ఎట్లా ఉంటాడు? 50 years అతనికి మస్కులర్ 6 packs ఎట్లా వచ్చేస్తాయి? రావు కదా యాక్చువల్లీ. సో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అతను ఫిట్ అని ఉండాలి. సో ఫ్యాట్ లెస్ ఉండటం అనేది కరెక్ట్, నాట్ ఫ్యాట్ ఫ్రీ, ఇట్స్ ఫ్యాట్ లెస్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి. బట్ జనరల్గా నెగ్లెక్ట్ చేసే పార్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే మళ్ళీ ఆ థ్రెడ్మిల్ మీద పరిగెత్తడాలు, మళ్ళీ ఫ్లక్చువేట్ చేసుకోవడాలు అలాంటివి కాదు. జనరల్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ రోజుతో స్టార్ట్ అయ్యి మనం వెళ్ళేదాకా చేసే పని ఫిజికల్ యాక్టివిటీ అంటారు. అంతేగాని సబ్స్క్రిప్షన్ తీసుకొని 2 days చేసి 4 days లీవ్ పెట్టేది కాదు. యాక్చువల్గా ఈరోజు మొదలు పెట్టాం మనము, ఎవ్రీడే 30 to 45 minutes చేస్తాము. అట్లా కంటిన్యూస్గా మనం వెళ్ళేదాకా చేసేదాన్ని ఫిజికల్ యాక్టివిటీ అంటారు. ఈ రోజు కూర్చొని థ్రెడ్మిల్లో జిమ్ ఓడికి కట్టాం కదా అని చెప్పి అది ఫిజికల్ యాక్టివిటీ కాదు మేడం. అది అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసేవాళ్ళు, సినిమా వాళ్ళు చేసేది. కానీ మనకి రెగ్యులర్ పర్సన్స్ ఈజ్ ఎవ్రీడే మార్నింగ్ మండే టు సండే, అంతేగాని మండే టు మధ్యలో చేసి 2 days వీకెండ్స్ కాదు. ఫిజికల్ యాక్టివిటీస్ 45 minutes పర్ డే ఫర్ లైఫ్ లాంగ్. పచ్చళ్ళు తింటే కడుపులో మంట వస్తుంది అంతవరకు ఓకేనా, లేకపోతే క్యాన్సర్ వరకు వెళ్తుందా? అది జపాన్ అనే ఏరియాలో జనరల్గా స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండేయండి. ఎప్పుడు అంటే మన రిఫ్రిజరేషన్ సిస్టమ్ లేనప్పుడు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈవెన్ మనకి జపాన్ గురించి ఐడియా ఉంది కదా, వాళ్ళు ఎంత డ్రాఫ్ట్ దగ్గర నుంచి భూకంపాలు ఒక పక్క ఒకటి చేశారు కదా. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెజిటేబుల్స్ని సాల్ట్లో పెట్టి సాల్ట్ ఆయిల్ ఉపయోగించుకొని సంవత్సరాలు ప్రిజర్వేషన్ చేసేవాళ్ళు. సో చేయడం వల్ల ఏమైంది అంటే, ఆయిల్ ఏదైతే ప్రిజర్వ్ అయిందో అది ఫర్మెంట్ అయ్యి కార్సినోజెనిక్ అయ్యేది. సో జపాన్లో క్యాన్సర్స్ అనేది వెరీ కామన్. నార్త్ ఈస్ట్ ఏరియా కూడా, మన ఇండియాలో కూడా నార్త్ ఈస్ట్ ప్లేసెస్, ఎందుకంటే డ్రాఫ్ట్ ఏరియా అవన్నీ.
వాళ్ళకి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన పికిల్స్ అంటే వెజిటేబుల్సే కదండి, ఫైనల్ గా వెజిటేబుల్ కదా. అవును. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంకా డేంజర్ అంటున్నారు కదా. నాన్ వెజ్ ఏదైనా సరే మనం కుక్ చేస్తే, ఇప్పుడు నాన్ వెజ్ పికిల్ పెట్టాలండి మీరు జనరల్ గా డైరెక్ట్ గా కర్రీ చేసినట్టు చేయడం కుదురుద్దా? కుదరదు. దాన్ని ఫుల్ గా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేస్తే గానీ ప్రిజర్వ్ అవ్వదు యాక్చువల్. సో మీకు ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే ఎక్కువ రోజులు ప్రిజర్వేషన్ చేసే కొద్దీ, ఓపెన్ ఏరియా ప్రిజర్వేషన్ చేసే కొద్దీ అది ఫర్మెంటేట్ అవుతుంది. ఫర్మెంట్ అయ్యి కార్సినోజెనిక్ గా అవుతుంది. సో ఎప్పుడైతే రిఫ్రిజరేషన్ సిస్టమ్ స్టార్ట్ అయిందో వాళ్ళు ఆపేశారు యాక్చువల్ గా. సో క్యాన్సర్స్ అనేది అటు సైడ్ తగ్గిపోయి మనకేమో పికిల్ సిస్టమ్ వచ్చేసింది ఇటు సైడ్. వచ్చినప్పుడు ఎక్కువ ఆయిల్ యూస్ చేసి మీరు ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఓన్లీ థింగ్ ఏం లేదండి, సేమ్ కాన్సెప్ట్. మన బాడీలో ఎక్కడైనా సరే ఒక చోట అల్సర్ స్టార్ట్ అయిందండి, అల్సర్ మనకి జనరల్ గా 1 వీక్ నుంచి 10 days లో హీల్ అయిపోతుంది. రోజు అల్సర్ వస్తుంది అనుకోండి అదే ఏరియాలో, రోజు మీరు కెమికల్ పోసి అంటే పికిల్ లాగా రోజు మీరు కెమికల్ పోసి అల్సర్ ని రోజు లేపుతున్నారు అనుకోండి నిద్ర, కొన్ని రోజులకి బాడీ కంట్రోల్ ఆగిపోతుంది. ఆగిపోయి అది క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు స్మోకింగ్ లో ఎందుకు క్యాన్సర్ వస్తుందంటే అదే రీజన్. మీరు రోజు నికోటిన్ పంపిస్తారు, రోజు రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉన్న ఆ లేయర్ ని రోజు ఇరిటేట్ చేస్తారు, కొన్ని రోజులు హీల్ అయ్యి ఇంకా చాలే బాబా అని బయటకు వస్తుంది, అదే క్యాన్సర్. ఎవ్రీ పచ్చడిలో కూడా కార్సినోజన్ అనే ఆయిల్ యూస్ చేసే ఎవరి పచ్చడి కార్సినోజన్, ప్రిజర్వేషన్ చేసింది ఎవ్రీథింగ్ ఈస్ కార్సినోజన్. కంపారిటివ్లీ వెజిటబుల్ పచ్చళ్ళ కన్నా నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంకా డేంజరా? నాన్ వెజ్ అసలు అలా ఏం డిఫరెన్స్ ఏం లేదు మేడం యాక్చువల్లీ. బట్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఏంటంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు నాన్ వెజ్ పచ్చళ్ళు, అవుట్ సైడ్ ఉండదు యాక్చువల్గా. మనం ఏదన్నా ఒక ఇంటర్ప్రిటేషన్ చేయాలి అనుకుంటే జనరల్గా, అందుకే నేను జపాన్ గురించి చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ప్రిట్ అయ్యింది అక్కడ, మన దగ్గర అంత ఇంటర్ప్రిట్ అవ్వలేదు. బట్ జనరల్గా ఎక్కువ ఆయిల్ని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసిన, కాల్చిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేసిన, లైక్ అవుట్ సైడ్ సెంటర్స్లో యూజ్ చేస్తారు కదా, అవి కార్సినోజెనిక్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. బట్ ప్రూఫ్ ఏది నాన్ వెజ్జా అనేది జనరల్గా మనం పికిల్స్ వాడేది ఇటు సైడే వాడతారు. అంటే ఒక సర్టన్ పార్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే యూస్ చేస్తారు. బట్ వెరీ డేంజర్ మేడం, ఎందుకంటే ఆయిల్ ని ఎక్కువ యూస్ చేసే కొద్దీ ఇట్స్ వెరీ డేంజర్. ఇంకా ఏ ఆయిల్ యూస్ చేస్తారా అనేది దేవుడికి తెలియాలి. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, ఏదైనా ఆయిలే మేడం. ఫైనల్లీ మనం గ్రౌండ్ నట్ తోను పామ్ ఆయిల్ తో స్టార్ట్ అయ్యాము, కోకోనట్ ఆయిల్ తోను, ఇప్పుడు మళ్ళీ అదే అన్ని ఆయిల్స్ అయిపోయాయి, మళ్ళీ ఫైనల్ గా కోకోనట్ ఆయిల్ కే వచ్చారు అందరూ. సో ఆయిల్ చేంజ్ అవుతుంది కానీ ప్రతి ప్రోడక్ట్ లోనూ అవసరం ఉన్నాయి ఉంటాయి, అవసరం లేని ఉంటుంది. ఎనీథింగ్ ఈ పొట్టను పాడు చేసే ఒక ఆయిల్ ఉందంటే అది ఏది డాక్టర్ గారు? ఏ ఆయిల్ అయినా సరే ఎక్సెస్ యూస్ చేస్తే ఏదైనా అతిగా చేస్తే ఏదైనా అనర్థమైన మేడం. సో గుడ్ ఆయిల్ అనే దానికి డెఫినేషన్ లేదు యాక్చువల్ గా. అంటే కోకోనట్ ఆయిల్ తీసుకుంటే గుడ్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది, 40 years బ్యాక్ కోకోనట్ ఆయిలే వాడారు యాక్చువల్గా, ఎందుకంటే అప్పుడు ఇవన్నీ లేవు, సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఏం లేవు. ఇప్పుడు ఈ భయాలన్నిటికీ ఆశ్రమాలకు వెళ్ళి మొలకలు అవన్నీ తింటూ ఉన్నారు, దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు డాక్టర్ గారు. అదే మేడం, ఎప్పుడైనా ఏంటంటే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే మీరు రోజుకి ఒక 40 minutes చేయండి అంటే, లేకపోతే మీ ఇంటి పని మీరు చేయండి అంటే ఎవరు చేయరు. అలా కాదు, మంచి డైట్ తినండి, లేకపోతే 10 రోజులు నేను ఒక సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళొచ్చాను అంటే అదొక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతాం యాక్చువల్లీ. ఇంకొకటి ఏంటంటే మీరు 10 రోజులు ఒక స్టార్వేషన్లో ఉంచుతారు, ఇంతే తినండి అని ఉంచుతారు, ఆబ్వియస్లీ మీరు వెయిట్ లాస్ అవుతారు, ఎక్కడికి పోతారు. పైగా మీరు కూడా ఏంటంటే ఆ 10 రోజులు నేను మనీ పెట్టాను కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి రా బాబు అని కూర్చుంటారు. అదే ఇంటికి రాగానే అన్నీ పోతాయి, సేమ్ మళ్ళీ కాన్సెప్ట్, టీకి ఒకళ్ళని పిలుస్తాం, కాఫీకి ఇంకొకళ్ళని పిలుస్తాం. సో యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆ 10 రోజులు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకి ఒక యాక్టివిటీ, ఒక రిస్ట్రిక్షన్ పెడతారు, ఇంతే తినాలి మీరు చచ్చినట్టు ఇంతే తినాలని పెడతారు కాబట్టి మనం వెయిట్ అవుతాం. కానీ మన హ్యూమన్ బాడీ మేడం ఐ థింక్ సో ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇట్లా తయారయ్యాం యాక్చువల్గా. ఒక 10 నిమిషాలు యూట్యూబ్ వీడియోలోనో ఒక 10 నిమిషాలు మెడిటేషన్ సెంటర్కి వెళ్తే చేంజ్ అవ్వదు మేడం. యాక్చువల్గా అవి ఎక్కువ డేంజర్ క్రియేట్ చేస్తాయి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఏజ్కి తగ్గట్టు మనం ఉంటాం యాక్చువల్లీ, దాన్ని మనం మార్చడానికి కుదరదు, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. చేసి మన యాక్టివిటీ పెంచుకోవాలి కానీ సన్నగా ఉన్న వాళ్ళందరూ ఫుల్ యాక్టివ్ కాదు, లావుగున్న వాళ్ళందరూ ఇన్యాక్టివ్ కాదు, ఇంకా రివర్స్ ఉంటుంది యాక్చువల్గా. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, సన్నగా ఉన్న వాళ్ళు ఒక్క లూజ్ మోషన్ అడితే అయిపోయినట్టే మేడం. అదే కనుక మంచిగా బలంగా ఉన్న వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు, ఫ్యాట్ అనేది ఏమీ తప్పేం కాదు, వాడి హైట్ కి సరిపోతుంది, వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు యాక్చువల్గా. సో మనం మనిషిని చూసి చేయడం కుదరదు, అండ్ అతిగా ఏది చేసినా తప్పే మేడం యాక్చువల్లీ. ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు.